ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నాం. ఈరోజు కూడా నేను కనపడి చెప్పేంత సబ్జెక్ట్ అంటే కాదండి ఇది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న చదువుతూ అలా డీప్గా వెళ్ళాల్సిందే. ఇక నిన్న మనం అనుకున్నాం ఎవరెవరైనా శ్రీకృష్ణ పరమాత్ముడు చంపాడు ఏంటి అని. ఇక అర్జునుడు చెప్తున్నాడు, ఈ విధంగా వీరందరిని యుద్ధంలో చంపావు, ఇంకా ఇతరుల గురించి కూడా చెప్తాను విను. ఇరావతి నదీ సమీపంలో కార్తవీర్యార్జునితో సమానమైన భోజుని యుద్ధంలో నువ్వు చంపావు. గోపతి తాళకేతువులు నీ చేతితో చనిపోయారు. జనార్దన, పవిత్రమై ఋషులకు ఇష్టమైనటువంటి భోగధనాలు కల ద్వారకను స్వాధీనం చేసుకుని చివరికి సముద్రంలో విలీనం చేస్తావు అంటే జరగబోయేది ముందే చెప్తున్నాడు అన్నమాట అర్జునుడు. ఇటువంటివి నాకు కొన్ని అసలు అర్థం కాకుండా ఉన్నాయి ఇప్పటికి మహాభారత సంబంధించి మొత్తం స్టడీ చేస్తుంటే. మధుసూదన, నీలో క్రోధం లేదయ్యా, ఆశ్చర్యం లేదు, అసత్యం లేదు, నీలో క్రూరత్వం కూడా లేదు, కుటిలత లేదు. మందిర మధ్యంలో స్వతేజస్సుతో ప్రకాశిస్తున్న నిన్ను చేరి ఋషులందరూ అభయాన్ని కోరుతున్నారు. మధుసూదన, ప్రళయకాలంలో సర్వభూతాలను సంక్షేపించి స్వయంగా జగత్తును ఆత్మస్వరూపంగా చేసుకుని ఉంటావు. అంటే ప్రళయకాలంలో మొత్తం ఇంక ఈయనతోనే ముడిపడి ఉండిద్ది అన్నట్టు, అంతే ఈయనలోనే కలిపేసుకుంటాడు అన్నట్టు. సృష్టారంభంలో నీ నాభి కమలం నుండి బ్రహ్మ ఉద్భవించాడు. నీ నడుము దగ్గర కమలం, ఆ కమలం నుంచి బ్రహ్మ. చరాచర గురువైనటువంటి ఆ బ్రహ్మ సృష్టి ఈ జగత్తంతా, ఈ సృష్టి అంతా బ్రహ్మ సృష్టించిందే. నీ నాభి కమలం నుండి పుట్టిన బ్రహ్మను మధు కైటబులనే భయంకర దానవులు చంపడానికి ప్రయత్నించారు. వారి ధారణను చూసి కోపించి శ్రీహరి లలాటం నుండి శూలపాన్ని త్రిలోచనుడు అయినటువంటి శివుడు ఆవిర్భవించాడు. ఈ విధంగా బ్రహ్మ శంకరుడు ఇరువురు నీ శరీరం నుండి ఉద్భవించిన వారే. అంటే ఒక రకంగా ఫస్ట్ పుట్టినవాడు మహావిష్ణువు, ఆ తర్వాత బ్రహ్మ, ఆ తర్వాత శంకరుడు అన్నట్టు. మరలే లేదు ఆది అంతము లేనివాడు శంకరుడు అని చెప్పేసి మళ్ళీ అదొకటి ఉంటుంది. మధు కైటబులని చంపడానికి పుట్టినవాడు మన శివుడు అన్నట్టు ఇక్కడ చెప్తున్నారు. ఇక బ్రహ్మ శివుడు ఇద్దరు కూడా నీ ఆజ్ఞను పాలించేవారని నారదుడు నాకు చెప్పాడు. కృష్ణ, పూర్వం నీవు చైత్ర దహనంలో భూరి దక్షిణతో మహాసత్రయాగాన్ని చేశావు. ఇతరులు ఎవరూ కూడా ఈ విధంగా మునుపు చేయలేదు, మునుముందు కూడా చేయలేరు కూడా. బాలుడైన నీవు మహాబలవంతుడు, నిత్యం నీకు బలదేవుడు తోడుంటాడు. బాల్యంలో నీవు చేసిన పనులు ఎవరో చేయలేరు, మునుపు ఎవరూ చేయలేదు కూడా. నీవు బ్రాహ్మణులతో పాటుగా కైలాస పర్వతంపై కూడా నివసించావు. శ్రీకృష్ణుని ఆత్మస్వరూపణ అర్జునుడు ఆ మహాత్మునితో ఈ విధంగా చెప్పి ఊరుకున్నాడు. ఆ తర్వాత జనార్దనుడు పార్థునితో ఇలా అంటున్నాడు, పార్థ, నీవు నా వాడవు, నేను నీ వాడినే. నా వాళ్ళంతా నీ వాళ్ళే. నిన్ను ద్వేషించేవాడు నన్ను ద్వేషించేవాడే, నిన్ను అనుసరించేవాడు నన్ను అనుసరించేవాడు. నీవాడు నావాడు, నావాడు నీవాడు, నువ్వు నేను ఒకటేనయ్యా అన్నట్టు చెప్తున్నాడు. నీవు నరుడు, నేను నారాయణను. ఈ సమయంలో నరనారాయణ ఋషులమైనటువంటి మన ఇరువురము కూడా ఈ లోకంలోకి వచ్చాం. నరనారాయణుడు ఋషులు, ఇప్పుడు వచ్చేసి నరుడిగా అర్జునుడు, నారాయణుడు శ్రీకృష్ణుడు. నాకంటే నీవు అన్యుడువు కావు, నీకంటే నేను ఇతరుడును కాను. మన ఇద్దరికీ భేదాన్ని తెలియటం శక్యం కాదు. సో ఏమంటాడంటే, మిత్రుల మధ్య నీ ఆత్మ నేను, నా ఆత్మ నీవు అని వ్యవహరించుట ఔపచారికమే కానీ వాస్తవంగా అభేదం కాదు. వేరువేరుగా కళ్ళలో కనిపిస్తుంటే ఒకటే అనటం కుదరదు కదా అని సందేహించవచ్చు. అందుకే అనన్యః అంటే వేరు కాదు అనటం. జీవేశ్వరులకు భేదాన్ని నిరూపించడం సాధ్యం కాదు. ఒకవేళ భేదం ఉన్నా శరీర భేదాన్ని బట్టి ఆత్మభేదమా, ఆత్మభేదాన్ని బట్టి శరీర భేదమని ఆలోచించాలి. మొదటిది కుదరదు, ఎందుకంటే ఖండయోగంతో యోగులు శరీరాన్ని రెండు చేసినప్పుడు దేహ భేదం ఉన్న ఆత్మ ఒకటే కాబట్టి రెండవది కూడా కుదిరేది కాదు. ఆత్మకు ఉపాధి అయినటువంటి శరీరం ఒకటే అయినప్పుడు రెండవ శరీర ప్రస్థానం లేకుండా రెండవ ఆత్మకు ప్రసక్తే లేదు కాబట్టి ఓ రకంగా ఇది తత్వం ఇండెత్ వేలో అనుకోవచ్చు. ఓకే, మహాత్ముడైనటువంటి కేశవుడు ఈ విధంగా చెబితే వీరులైన రాజులంతా ఆశ్చర్యపోయారు, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. వీరులైన దుష్టద్యుమ్నాది సోదరులతో కూడి ఉన్నటువంటి పాంచాలి క్రుద్రాలై అంటే ద్రౌపది తన సోదరులతో కూర్చున్నటువంటి పుండరీకాక్షను సమీపించి రక్షణను కోరుతూ రక్షకుడైన శ్రీకృష్ణుడితో ఇలా అంది. ద్రౌపది ఏమంది ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.